శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మైలేపల్లిలో ఈ నెల 11న జరిగిన విద్యుత్ కాంట్రాక్టర్ రాజశేఖర్ హత్య కేసులో పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. మహిళ భర్త రవీందర్ రెడ్డి, ఆమె తమ్ముడు కానిస్టేబుల్ సాయినాథ్ రెడ్డితో కలిసి రాజశేఖర్ను పలుమార్లు మందలించారు. మార్పు రాకపోవడంతో రాజశేఖర్పై తీవ్రంగా దాడి చేసి హత్య చేశారు. హత్యకు కారణమైన 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. రవీందర్ రెడ్డికి బామర్ది ఉన్నాడు సాయినాథ్ రెడ్డి. ఇతను ఏపీఎస్పీ 14 బటాలియన్ అనంతపూర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తాడు. ఈ అక్కకు సంబంధించి ఈమె ఇల్లీగల్ ఇంటిమసీ పూర్తిగా దారుణంగా ఇది అని చెప్పేసి వీళ్ళంతా కలిసి అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళ స్నేహితులు కూడా నరేష్, వెంకటేష్ అని చెప్పేసి ఈ 5 మంది అతన్ని చంపాలనేటువంటి దీంతో ఒక పథకాన్ని మేము రచించుకున్నాము. దీనికి సంబంధించిన వరకు మేము డెసిషన్ తీసుకున్నాము. వాటితో నువ్వు పూర్తి ఈ విధంగా కొనసాగిస్తున్నావు కాబట్టి అని చెప్పేసి వాళ్ళంతా కార్లో స్విఫ్ట్ డిజైర్ ఆ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒకడేమో బయట ఉంటాడు వర్కరు, ఇంకోటి పైన ఉంటాడు. ఈ యొక్క ఫామ్ హౌస్ ను తలుపు కొట్టి అతన్ని బయటికి రమ్మన్న తర్వాత అక్కడ నుంచి రాడ్స్ తోను కర్రలతోనూ అతన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారు. కొట్టేసి కిడ్నాప్ తీసుకుని వెంకటగిరి పాలెంకి తీసుకుని వెళ్ళిపోతారు. అతను ప్రాణం అక్కడికి పోతుంది. రాజశేఖర్ భార్య కంప్లైంట్ ఇవ్వడము, ఇందులో మర్డర్ కేసు కట్టడం జరిగింది. మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 రాడ్స్, 3 కర్రలు, స్విఫ్ట్ డిజైర్ కారు దీంట్లో రికవర్ చేయడం జరిగింది. ముద్దాయిలను ఈ రోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం.